వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రూ. 4,016 పెన్షన్ డబ్బులు, అదేవిధంగా రూ. 6,016 పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 3 శుభవార్తలను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలోనే ఈ కొత్త పెన్షన్లు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే ఈ కొత్త పథకాలు, ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ. 2,500 నిధులను కూడా విడుదల చేస్తామని చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి ఎటువంటి ఇచ్చిన హామీలను అయితే రిలీజ్ చేయలేదు. ఇక ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 లేదంటే 3 గ్యారంటీలను నెరవేర్చిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంట్లో కొత్త పెన్షన్ల పథకం వచ్చేసి, ఇటు మహాలక్ష్మిల పథకం వచ్చేసి, ఈ 2 పథకాలు భారీ బడ్జెట్తో కూడిన మనకి పథకాలు కాబట్టి ఇప్పటి వరకు లేట్ అయిందని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక మరి ఈ 2 కొత్త పథకాలు అంటే ఇటు కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా మహిళలకు రూ. 2,500 మహాలక్ష్మి పథకం కింద ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, దీనికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో 3 అప్డేట్స్ అనేది విడుదల చేశారు. అవేంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక అర్హుల జాబితా కూడా మనకి రానున్న 3 నుంచి 4 వారాలలో అంటే ఒక నెలలోనైతే ఈ అర్హుల జాబితా అనేది రిలీజ్ కాబోతుంది. ఇక అర్హుల జాబితాలలో మీ పేర్లు ఉండాలంటే ఏం చేయాలి, అంతేకాకుండా మనకి ఈ చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎవరి ఖాతాలు అనేది పూర్తిగా రద్దు కాబోతున్నాయి, ఎవరికి కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ 4 నిమిషాల వీడియో అనేది చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ నెల పెన్షన్లు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి మళ్ళీ ఈ పెన్షన్ డబ్బులని జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులను ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఎట్టకేలకు రూ. 2,016, రూ. 4,016 పాత పెన్షన్ డబ్బులను ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఇక మళ్ళీ ఇప్పుడైతే జమ కావు. ఆగస్టు నెలలో చివరి వారం నుంచి అయితే ఆ పెన్షన్ డబ్బులు జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని జమ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఇది ఇలా ఉండగా మనకి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇటు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 కోసం గాను, ఇటు కొత్త పెన్షన్లు రూ. 4,016, రూ. 6,016 పెన్షన్ డబ్బుల కోసం గాను చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల నుంచి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము వచ్చిన 1 సంవత్సరం నుంచే అంటే 100 రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్లు, ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఆ పథకాల పైన ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొని రావడం లేదు. ఇక దీనిపైనే మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందంట. సెప్టెంబర్ నెల చివరి వారంలో అయితే అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ నెల చివరి వారంలో అర్హుల కొత్త జాబితా అనేది రిలీజ్ చేస్తారంటే కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందంట. ఇక వాటిలో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వారికి మాత్రమే, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో అంటే పెన్షన్లు తీసుకునేవారు వృద్ధులై ఉంటే వృద్ధులు మాత్రమే, మనకి వృద్ధాప్యం ఉన్నటువంటి వారికి మాత్రమే వృద్ధులకు, ఇటు బీడీలు చేసినటువంటి వారికి మాత్రమే బీడీల పెన్షన్లు, ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తారంట. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.